అయిపోతారు మా వాళ్ళు ఎవరు వస్తలేరని. ఉన్నదే నేను మా చెల్లి ఇద్దరమే. అన్నయ్య చనిపోయిండు. సొంతం చెల్లె చెప్తే కూడా రాలేదు. జాయిన్ అయిన తెల్లారి అంటే ఈవినింగే, మార్నింగ్ ఆధార్ కార్డు పంపి జాయిన్ చేసిన ఈవినింగ్ సండే ప్రొడక్ట్స్ కొంటున్నా తప్పితే ఇట్లాంటి మీటింగ్ రాగానే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మన భువనగిరికి వచ్చిపోయింది మా చెల్లె. రోజు 8 నెలలు వచ్చిపోయేది. నెలకి 2 సార్లు మన 5 సార్లు మీటింగ్స్ అయితే వచ్చిపోయేది. నేను కూడా పోదాం అనుకునేది కానీ పోలే. ఆఫీస్ లో పర్మిషన్ ఇవ్వకపోయేది. ఇక్కడ కొనుక్కున్నా వాడుకున్నా తప్పితే నాకు చెప్పరాదు. నాతోటి మా ఊరికి బస్సు అసలుకే లేదు అప్పుడు 2 ఏళ్ల క్రితం. ఆటోలు లేవు. ఆటోలు కూడా 5 దాటుతుండే. ఈ బిజినెస్ తిరగాలంట, ఈ మాట్లాడు రాదు, చెప్పుడు రాదు, ఈ బిజినెస్ నాటో ఏమవుతుందని నాకు నేను ఊహించుకొని 8 నెలలు టైం వేస్ట్ చేసుకున్నా. 8 నెలలు టైం వేస్ట్ చేసినాక ఏంటి నాకు రిజల్ట్ అంటే 1,79,000 నాకు మా చెల్లెకు నెలకు డిఫరెంట్. నాకంటే 1,79,000 ఎక్కువ తీసుకుంటున్నాను. ఆమె కూడా జాయిన్ అయినాకన్నా పోయి ఇట్లా 2-3 వచ్చేది కదా, నాకు ఇప్పుడు 2 లక్షల పైన వస్తుంది. నాకు 1,12,463 రూపాయలు హైయెస్ట్. బిఫోర్ వెస్ట్ నేను ఒక మెడికల్ ఫీల్డ్ లో ఒక 8 సంవత్సరాలు 11,000 ఇస్తామని ప్రిన్స్ లో పనిచేసేటప్పుడు రోడ్డు దాటుతానికి 8 నెలలు తీసుకున్నా సార్. ఇంట్లో జస్ట్ ఒక 16 నెలలకి 1,00,000 దాటింది. 11,40,000 కారు తీసుకున్నా. 5 days థాయిలాండ్ పోయేసి వచ్చినాను.